ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలో వెంటాడతాయి. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ రోజు చేసిన పాపాలకి రేపే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నిన్న చేసిన తప్పుకి ఈ రోజే శిక్ష పడుతుంది. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే పాపం అనిపిస్తుంది అత్తయ్య. మీరు మంచి చేస్తే ఈ బాధే ఉండేది కాదత్తయ్య. నాకు నీతులు చెప్తున్నావు కదా, నువ్వెందుకు నీ మొగుడిని వదిలేసి బయటికెళ్ళిపోయావు? బయటికి వెళ్ళినా వేరే ఇంటికెళ్ళి అధికారం చలాయించట్లేదు అత్తయ్య. నా పుట్టింట్లో నేనున్నాను. నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. ఎవరి మీద ఆధారపడలేదు. నా గురించి వదిలేయండి అత్తయ్య. ఒకే ఒక్కసారి మీరు మీ గురించి ఆలోచించండి అత్తయ్య. మీరు ఎవరు, ఏం తప్పులు చేశారు ఆలోచించండి అత్తయ్య. అప్పుడు మీరెంత గొప్పవారో మీకే అర్థమవుతుంది. నన్ను క్షమించండి అత్తయ్య. ఇదంతా కావాలని చెప్పట్లేదు. మాటలు ఎక్కువయ్యాయి శ్రావణి. నేను బెడ్ మీదున్నానంతే, ఇంకా చావలేదు. అది నాకు తెలుసు అత్తయ్య. తెలియక మాట్లాడడానికి నాకు టైం లేదు. నేనెన్ని చెప్పినా మీరు పట్టించుకోరు కూడా. అందుకే ఇదంతా మాట్లాడుతున్నాను. కానీ మీకు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాను. మీరేం కంగారు పడకండి అత్తయ్య. నేను ఇక్కడే ఉండడానికి రాలేదు, లేదంటే నన్ను ఇంటికి తీసుకువెళ్ళాలని చెప్పడానికి రాలేదు. కానీ నేను చెప్పే విషయం వింటే మీరు చాలా ఆనందపడతారు. సరే, ముందు విషయం చెప్పు. ఏం లేదత్తయ్య, దేవాలయం బాధ్యతలు వేరే ఎవరికైనా అప్పచెప్పాలి అనుకుంటున్నాను. సరే, ఎవరికి అప్పచెప్తావు? దేవాలయం అధికారం ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్పలేం కదా. మరి ఎవరికి అప్పచెప్పాలనుకుంటున్నావు? మీకే. ఎందుకు ఆలోచిస్తున్నారు అత్తయ్య? మీకు గుర్తు రావట్లేదా? నేను ఆ రోజు అందరితో పోరాడి దేవాలయ బాధ్యతలు తీసుకున్నాను. నా కుటుంబం కోసం పోరాడాను. కానీ ఆ రోజు అంత కష్టపడిన నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నానని ఆశ్చర్యంగా ఉందా? అవునత్తయ్య, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. గుడి బాధ్యతలు మీరే తీసుకోవాలి. శ్రావణి, నువ్విప్పుడు జోక్ చేయడం లేదు కదా? నా స్వభావం అలాంటిది కాదత్తయ్య. మనసులో ఏముందో అదే మాట్లాడతాను. కానీ మీరు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడే చెప్పాల్సి వచ్చింది. ఇందాక నేను గదిలోకి రాబోతే శ్రీవారు నాకు బాధ్యతలు తీసుకునే హక్కు లేదని, మిమ్మల్ని చూసుకునే అర్హత లేదని తిట్టి పంపించేశారు. శ్రీవారన్న మాటలు నన్ను మరింత బాధ పెట్టాయి. అందుకే ఈ అధికార బాధ్యతలు మీకే అప్పగించాలని నిర్ణయించుకున్నాను. తోడు పుట్టిన చెల్లెల్ని నేనుండగా అధికారం ఎవరికో అప్పచెప్తుందా? చూడు శ్రావణి, అప్పుడు నాకు ఆశ ఉంది కాబట్టి గొడవ చేశాను. ఇప్పుడు నాకు దేని మీద ఆశ లేదు. ఇలాంటి వాటి మీద వ్యామోహము లేదు. మీరు పైకి అలా చెప్తున్నారు, కానీ మనసులో చాలా ఆశలున్నాయి అత్తయ్య. మీ కళ్ళే నిజం చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా అధికారం గురించి మాట్లాడితే
నేనేమైనా అనుకుంటానని సంకోచిస్తున్నారు. ఆలయ అధికారిగా ఉన్నా నేనేం చేయలేనత్తయ్య. ఇకపై గుడి అధికారం బాధ్యతలు మీరే తీసుకోవాలత్తయ్య. నాకేం వద్దు. శ్రీవారే నా పక్కన లేనప్పుడు ఈ అధికారం బాధ్యతలు నాకెందుకు? శ్రావణి, నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావు కదా. అలాంటిదేం లేదత్తయ్య. నాకు అనుభవం లేదని చెప్తున్నాను. ఇప్పుడు అవకాశం కూడా లేదు. గుడి బాధ్యతలు తీసుకొని నేనేం చేయగలను చెప్పండి? శ్రావణి నిజంగానే అధికారం అప్పచెప్తుందా, లేదంటే ఇదంతా నాటకమా? చూడు శ్రావణి, నువ్వు ఉన్నట్టుండి ఇలా వచ్చి ఇదంతా చెప్తుంటే నమ్మడానికి కష్టంగా ఉంది. నా అనుమానం ఏంటంటే, సడన్ గా నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? కారణం ఏంటి? ఎందుకు? ఎవరైనా నిన్ను బెదిరిస్తున్నారా? లేదత్తయ్య, ఇది స్వయంగా నాకు నేను తీసుకున్న నిర్ణయం. నన్నెవరూ బెదిరించలేదు, ఎవరూ ఒత్తిడి చేయలేదు. మీరు ఈ అధికారం కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకోమంటున్నాను. దయచేసి కాదనకండి. మా అక్కకి మతిపోయిందా ఏంటి? అధికారం నాకప్ప చెప్పొచ్చు కదా. పోయి పోయి ఇందిరాని నడుక్కుంటుంది. న్యాయంగా అడిగితే అధికారం నాకే రావాలి. మధ్యలో ఇందిరాని ఎవరు? అది ఎవరో ఏ వంశానికి చెందిందో తెలీదు. ఎలాగైనా సరే అధికారం ఆవిడ చేతిలోకి వెళ్లకుండా చూడాలి. ఇంకొకసారి ఆలోచించు. గుడి బాధ్యతలు వదిలేయడమంటే చిన్న విషయం కాదు. ఆ బరువు మొయ్యాలన్నా నేను కూడా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. సరే అత్తయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. శ్రావణి, శ్రావణి, నేను ఇంటికొచ్చేసి తప్పు చేశాను. పాపం అమ్మ ఎలా ఫీల్ అయిందో ఏంటో, ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. అమ్మ నన్ను సొంత బిడ్డలా చూసింది. చిన్న చిన్న గాయమైనా తను బాధపడేది. కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది. నా సొంత తల్లున్నా ఎంత ప్రేమ పంచేది కాదేమో అనిపిస్తోంది. అలాంటి అమ్మ మీద మర్డర్ అటెంప్ట్ చేస్తారా? వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నో తీసుకొచ్చి అమ్మ ముందే 4 తగిలించి క్షమించమని మా అమ్మ కాళ్ళ మీద పడేలా చేస్తాను. నన్ను క్షమించమ్మా. మీ పక్కనే ఉండి మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను. ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని తప్పించలేకపోయాను. ప్రతి విషయంలోనూ నన్నే మీ వెంట తీసుకెళ్లేవారు. ఎక్కడైనా విశ్వ నా పక్కనుంటే చాలని చెప్పేవారు. నేనుండి కూడా మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను. ఇదంతా ఎవరు చేశారు? మనమే ఎంతో మందిని మట్టి కరిపించాం. మన జోలికి ఎవరొస్తారు? ఆనందరావు అయి ఉంటాడా? దీపా? వాళ్ళకంత సీన్ లేదు. ఎవరై ఉంటారు? అంత ధైర్యం ఎవరికుంటుంది?